ఇన్వెస్టింగ్లో చాలా మందికి ఎదురయ్యే ఒక చిన్న నిరాశ ఉంటుంది. అదేంటంటే మనం పెట్టిన కొద్ది డబ్బుకి అంతే కొద్దిగా లాభాలు రావడం. అంతా చాలా నెమ్మదిగా సాగుతుంది కదూ. కాని మనం పెట్టిన పెట్టుబడిని ఒక్కసారిగా రెట్టింపు చేసే ఒక మార్గముంటే ఆ శక్తివంతమైన సాధనం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఇక్కడ చూడండి. ఒకవైపు మన సాధారణ పెట్టుబడి 10,000 రూపాయల మీద ఓ 10% లాభం అంటే 1,000 రూపాయలు, మొత్తం 11,000. బాగానే ఉంది. కానీ ఇంకోవైపు మన లక్ష్యం చూడండి. అదే 10,000 రూపాయలతో ఏకంగా 100% లాభం సంపాదించి దాన్ని 20,000గా మార్చడం. వావ్! ఇదే కదా అస్సలైన గేమ్ చేంజర్. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. కేవలం 10,000 రూపాయల మూలధనంతో అదనంగా మరో 10,000 ఎలా సంపాదించడం సాధ్యం? ఈ విశ్లేషణలో ఈ రహస్యం వెనుక ఉన్న అసలు సూత్రాన్ని మనం ఛేదించబోతున్నాం. దీనికి సమాధానం ఒక్కటే పదం: పరపతి. ఇంగ్లీష్లో లెవరేజ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో బ్రోకర్ మనకు చాలా పెద్ద మొత్తంతో ట్రేడింగ్ చేసే అవకాశాన్ని ఇస్తాడనమాట. ఇది మన ట్రేడింగ్ శక్తిని చాలా రెట్లు పెంచే ఒక ఫైనాన్షియల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాంటిది. తేడా చూద్దాం. లెవరేజ్ లేని మార్కెట్లో మన 10,000 రూపాయలతో కేవలం 10,000 విలువైన ట్రేడ్ మాత్రమే చేయగలం. కానీ లెవరేజ్ ఉన్న మార్కెట్లో అదే 10,000తో 50,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ట్రేడ్స్ కూడా చేయొచ్చు. ఇంట్రాడే, ఫ్యూచర్స్ ట్రేడింగ్ లాంటివి దీనికి మంచి ఉదాహరణలు. సరే, ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సరే, ఇప్పుడు ఈ లెవరేజ్ అనే నిచ్చెనని స్టెప్ బై స్టెప్ ఎక్కుదాం. మొదటి మెట్టు మనందరికీ బాగా తెలిసిన షేర్ మార్కెట్. షేర్ మార్కెట్లో లెవరేజ్ని ముఖ్యంగా 3 రకాలుగా వాడతారు. 1. ఇంట్రాడే ట్రేడింగ్, అంటే అదే రోజు కొని అమ్మేయడం. 2. ఫ్యూచర్స్ ట్రేడింగ్, అంటే భవిష్యత్తులో ధర ఎలా ఉంటుందో అంచనా వేయడం. ఇంకా 3. ఆప్షన్స్ ట్రేడింగ్, అంటే ఒక ధరకు కొనడానికి లేదా అమ్మడానికి హక్కును పొందడం. ముఖ్యంగా ఈ ఆప్షన్స్ ట్రేడింగ్లో మన మూలధనం మీద ఏకంగా 20 నుంచి 40 రెట్ల వరకు లెవరేజ్ దొరుకుతుంది. అంటే ఏంటి తెలుసా? మన 10,000 రూపాయలతో కొన్ని లక్షల విలువైన ట్రేడ్ చేయొచ్చన్నమాట. ఎంత పవర్ఫుల్ ఇది! సరే, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అదే కమోడిటీ మార్కెట్. ఇక్కడ కొన్ని భిన్నమైన ఆస్తులు, ఇంకా కొన్ని కీలకమైన లాభాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ లాంటి వస్తువుల్లో ట్రేడింగ్ జరుగుతుంది. దీనిలో ఉన్న ఒక సూపర్ అడ్వాంటేజ్ ఏంటంటే టైమింగ్స్. మార్కెట్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా ఓపెన్లో ఉంటుంది. అంటే జాబ్ చేసేవాళ్లు కూడా సాయంత్రం ఇంటికొచ్చి హాయిగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ మార్కెట్లో కూడా షేర్ మార్కెట్ లాగే దాదాపు 20 రెట్ల వరకు లెవరేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం డీల్ చేసేది స్టాక్స్తో కాదు, ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ అయ్యే బంగారం, వెండి లాంటి వాటితో. ఇప్పుడు మనం లెవరేజ్ ప్రపంచంలోనే టాప్ లెవెల్కొచ్చేశాం. అదే ఫారెక్స్ మార్కెట్. ఇది కరెన్సీల ప్రపంచం. ఫారెక్స్ మార్కెట్లో డాలర్కి, యూరోకి మధ్య ఇలా కరెన్సీ జతలలో ట్రేడింగ్ జరుగుతుంది. ఈ మార్కెట్ ఎప్పుడూ నిద్రపోదు, 24 గంటలు ఓపెన్లో ఉంటుంది. కానీ దీని అస్సలైన అతిపెద్ద అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ దొరికి అత్యధిక లెవరేజ్. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఫారెక్స్ మార్కెట్లో ఏకంగా 500 రెట్ల వరకు లెవరేజ్ దొరుకుతుంది. అవును, 500x. అంటే మన చిన్న పెట్టుబడికి ఎంత పెద్ద ట్రేడింగ్ పవర్ వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన 3 మార్కెట్లని ఒక్కసారి క్విక్గా పోల్చి చూద్దాం. షేర్ మార్కెట్లో మనకు బాగా తెలిసిన స్టాక్స్లో 40 రెట్ల వరకు లెవరేజ్. కమోడిటీ మార్కెట్లో ఎక్కువ ట్రేడింగ్ సమయాలతో 20 రెట్ల లెవరేజ్. ఇక ఫారెక్స్ మార్కెట్లో అయితే 24 గంటల ట్రేడింగ్తో ఏకంగా 500 రెట్ల వరకు లెవరేజ్ లభిస్తుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంత పవర్ ఊరికే రాదు కదా. పరపతి అనేది 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. ఇది ఎంత గొప్ప వరమో అంతకంటే పెద్ద ప్రమాదం కూడా కావచ్చు. ఉదాహరణకి, మీ 10,000 రూపాయల మీద 100 రెట్ల లెవరేజ్ తీసుకున్నారనుకుందాం. మార్కెట్ జస్ట్ 1% పైకెళ్తే చాలు, మీ అసలు మూలధనం మీద 100% లాభమొస్తుంది. అంటే మీ డబ్బు ఒక్క దెబ్బకు డబులైపోతుంది. కానీ అదే కాయిన్కి ఇంకోవైపు కూడా ఉంది. అదే 100 రెట్ల లెవరేజ్తో మార్కెట్ కేవలం 1% కిందకి పడినా మీ మొత్తం మూలధనం, అంటే ఆ 10,000 రూపాయలు పూర్తిగా జీరో అయిపోతాయి ఒక్క క్షణంలో. లాభాన్ని ఎంత స్పీడ్గా పెంచుతుందో నష్టాన్ని కూడా అంతే స్పీడ్గా పెంచుతుంది. అందుకే ట్రేడింగ్లో ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది.
అస్సలు రిస్క్ మార్కెట్ కదలికలలో కాదు, మనం తీసుకునే లెవరేజ్లోనే ఉంటుంది. ఎంత ఎక్కువ లెవరేజ్ వాడితే అంత ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నట్టే లెక్క. మనం వింటూ ఉంటాం కదా, ట్రేడింగ్లో ఒకే రోజులో హీరోలు అయిన కథలు, అలాగే జీరోలు అయిన కథలు. ఆ రెండు కథల వెనుక ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్, ఒకే ఒక్క శక్తి, ఈ లెవరేజ్. ముగింపుగా ఈ ప్రశ్న మనందరి మదిలో మెదులుతుంది. మరి ఈ లెవరేజ్ అనేది డబ్బు సంపాదించటానికి ఒక అద్భుతమైన టూలా, లేకపోతే ఆర్థికంగా సర్వనాశనం చేసే ఆయుధమా? బహుశా దీనికి సమాధానం దాన్ని ఉపయోగించేవారి జ్ఞానం, అనుభవం, ఇంకా క్రమశిక్షణపైనే ఆధారపడి ఉంటుంది. దీని గురించి ఆలోచించడం చాలా ముఖ్యం.